మంగళగిరి ఎయిమ్స్ లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి శాలువా కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమోంటోను బహూకరించారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు. మెరిట్ సాధించిన 4 విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్మును ఒక ఆదర్శంగా విద్యార్థులు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవడం ఆవిడ సాధించిన విజయమని పేర్కొన్నారు. కష్టపడితే ఈ ప్రపంచంలో సాధించలేనిది లేదనడానికి ద్రౌపది ముర్ము జీవితం ఒక ఉదాహరణగా అని తెలిపారు. దేశంలో ఏఐఐఎంఎస్ కూడా ఎయిమ్స్ కి ఎలాంటి భూమి లేదని, అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ అని, మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నెంబర్ 1 అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక భారత మహిళలు, యువతులు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని రాష్ట్రపతి సూచించారు. ప్రతిరోజు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. మెడికల్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తారన్నారు. చెప్పారు. ఇక ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయమన్నారు. ప్రపంచ పటంలో భారతదేశం మెడికల్ సేవలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి మన డాక్టర్ల సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రతి రోగికి సేవలందించాలి, ప్రతి డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.